సైతాను పెద్ద మోసగాడండి. చెడులో ఉన్న వ్యక్తి కూడా నేను పరిశుద్ధుణ్ణి అనుకునేటట్టు ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు. తప్పులో ఉన్న వ్యక్తి కూడా, లోకంలో ఉన్న వ్యక్తి కూడా నేను పర్వాలేదు బాగానే ఉన్నాను అనుకునేటటువంటి పరిస్థితిని సైతాను కల్పిస్తాడు. ఒకవేళ నీ స్థితి కూడా అలాగే ఉంటే ఇప్పుడే మీ హృదయాన్ని పరిశీలించుకోమని ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు తన హృదయాన్ని చూసుకున్నాడు, బాలేదు, పాపంతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది. అందుకే దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నాకు శుభ్రమైన హృదయం కావాలి, పరిశుద్ధత నాకు కావాలి. నా అంతరంగం చాలా దెబ్బతింది, నెమ్మది లేదు, సమాధానం లేదు, నా మనసు స్థిరంగా లేదు, నాకు శుద్ధ హృదయం కావాలయ్యా అనేది దావీదు ప్రార్థన. సరే, మీ ప్రార్థన ఏమిటి? నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? మీరు అనొచ్చు, అయ్యా మేము కూడా శుద్ధ హృదయం కోసమే చేసుకుంటున్నామయ్యా, పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధత దయచేయమని ప్రభువుని అడుగుతున్నాం అంటారా? మంచిదే. మరి మీరు అడుగుతున్న ప్రార్థన ప్రకారంగా అడుగులు వేస్తున్నారా? అంటే ఏమిటి అంటారా? ఇప్పుడు పరిశుద్ధత దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసి నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేసుకొని చూడకూడని చూస్తుంటే నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు చేసే క్రియకి ఏమైనా సంబంధం ఉందా? పరిశుద్ధత దయచేయ ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం, చేయకూడని పనులు చేయటం, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడటం, చూడకూడని అన్నీ చూడటం, ఇలా నువ్వు చేస్తా వెళ్ళిపోతున్నావు అనుకో, నీ ప్రార్థనకి నువ్వు చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? మరి అప్పుడు పరిశుద్ధత కోసం అడిగిన వ్యక్తివి, పరిశుద్ధత కావాలని అడుగులు వేయాలి నువ్వు. అమ్మో ఇది నేను చూడకూడదు, ఇలా నేను మాట్లాడకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఈ తప్పులో నేను ఉండకూడదు, నా హృదయంలోకి ఈ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి? రాకూడదు. ప్రార్థనాపూర్వకంగా దాన్ని జయించాలి. ఎందుకంటే నేను పరిశుద్ధత కోసం అడిగానుగా, దాని దిశగా దాని ప్రకారంగా నేను జీవించాలి అనే ఆశ, తపన నీకు ఉండాలి. అలా లేకుండా ప్రార్థన ఏమో చేస్తున్నావు, చేశాను ప్రార్థన చేస్తున్నాను తృప్తిగా వెళ్ళిపోతున్నావు.